అందరికీ నమస్కారం. భగవద్గీత 5వ అధ్యాయం కర్మ సన్యాస యోగంలో 15వ శ్లోకం. నాదత్తే కస్యచిత్ పాపన్ నచైవ సుకృతం విభుః అజ్ఞానేనావృత జ్ఞానం తేన ముహ్యంతి జంతవః. ఈ శ్లోకంలో పరమాత్మ ఒక సత్యాన్ని లోకానికి బోధిస్తున్నాడు. ఎవరు చేసిన పుణ్యంతో కానీ పాపంతో కానీ పరమాత్మకు సంబంధం లేదు. కొందరు తమకి ఏదైనా కష్టం వస్తే భగవంతుడు తమకి ఎంతో అన్యాయం చేశాడని బాధపడతారు. మరికొందరు తమకి ఏదైనా మంచి జరిగితే భగవంతుడు తమకి మేలు చేశాడని ఆనందపడతారు. నిజానికి రెండు భావనలు తప్పేనని భగవంతుడు స్వయంగా చెప్తున్నాడు. ఎందుకంటే భగవంతుడు మనందరి కర్మలకి సాక్షి మాత్రమే. మన పాప పుణ్యాలతో భగవంతునికి ఏమీ సంబంధం లేదు. మనం చేసే పాప పుణ్యాలను భగవంతుడు చూస్తుంటాడు. మనం గత జన్మలోనూ ఈ జన్మలోనూ చేసుకున్న పాపం పుణ్యం యొక్క ఫలం అనుభవిస్తుంటాము. మనం దుఃఖం పొందినా ఆనందం పొందినా మన స్వయం కృతమే కానీ భగవంతునికి ఏమీ సంబంధం లేదు. మానవుడు చేసిన పాపములు పోవడానికి ఒకటే మార్గం, అదే నిష్కామ కర్మయోగం. దాని వలన వచ్చేదే జ్ఞానయోగం. ఇంకా ఏ విధంగా కూడా మానవుడు చేసిన పాపములు పోవు. కాబట్టి నిష్కామ కర్మతో కర్తృత్వ భావన లేకుండా కర్మలు చేసి జ్ఞానం పొంది పాపముల నుండి విముక్తి పొందాలి.